హలో, నేను డాక్టర్ రవీంద్రనాథ్, శ్రీ అజ్య హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సదాశివపేట్. ఇవాళ మనం తెలుసుకుంటున్న టాపిక్ పేరు హెడేక్. హెడేక్ అనేది కామన్ డే టు డే లైఫ్ అందరికీ ఉంటుంది. కానీ ఏ రకమైన హెడేక్ అనేది తెలుసుకోవాలి. అందులో కొన్ని డేంజరస్ హెడేక్స్ ఉంటాయి, నార్మల్ హెడేక్స్ ఉంటాయి. అందులో హెడేక్స్ 2 టైప్స్ ఉంటాయి: ప్రైమరీ, సెకండరీ హెడేక్. ప్రైమరీ హెడేక్స్ అంటే మన రెగ్యులర్గా వచ్చేది కొన్ని టైప్స్ ఉంటాయి. అందులో మెయిన్ వచ్చేసి ఆడవాళ్ళలో కామన్ అనేది మైగ్రేన్ హెడేక్. మైగ్రేన్ హెడేక్ అనేది ఒకవైపు తల సివియర్గా లాగడం, గుంజడం, దానితో పాటు మనకి వామిటింగ్ సెన్సేషన్ రావడం, దట్ ఈస్ నాజియా, వామిటింగ్ రావడం, అనిపించడం, సౌండ్ పడకపోవడం, ఫోటో అంటే డే లైట్ పడకపోవడం, చిరాగ్గా ఉండడం, ఇవన్నీ కామన్ ఇన్ మైగ్రేన్ హెడేక్. రెండవది వచ్చేసి క్లస్టర్ హెడేక్. క్లస్టర్ హెడేక్ అనేది ముందు ఒకటే కన్ను లాగడం, ఒకటే వైపు కన్ను లాగడం, అది కుడివైపు అయినా ఎడమ వైపు అయినా చాలా లాగడం, కళ్ళ నుంచి నీరు రావడం అనేది క్లస్టర్ హెడేక్. మూడవది వచ్చేసి టెన్షన్ హెడేక్. ఇది చాలా మందిలో కామన్, ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ. టెన్షన్ హెడేక్ అనేది బ్యాండ్, అంటే మనకి ఫోర్ హెడ్ మీద బ్యాండ్ లాగా రావడం, అంటే మన నుదురు గట్టిగా పట్టేసినట్టు రావడం, దాని అనేది టెన్షన్ హెడేక్ అంటారు. 4 అనేది థండర్ క్లాప్ హెడేక్. ఇది చాలా డేంజరస్ అయిన హెడేక్. దీనివల్ల ఏమవుతుందంటే లోపల బ్లడ్ క్లాట్ కావడం, రక్తస్రావం కావడం, సివియర్ హెడేక్ అంటే కంటిన్యూస్. థండర్ క్లాప్ అంటే భరించలేనటువంటి హెడేక్ రావడం. ఇలాంటి హెడేక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు డాక్టర్ని, న్యూరో సర్జన్ కానీ, న్యూరో ఫిజిషియన్ కానీ కన్సల్టెంట్ అవ్వాలి. ఎందుకంటే దీని ద్వారా లోపలైతే రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రెషర్ పెరిగి పగిలిపోయే అవకాశం ఉంటుంది. మీ యొక్క హెడేక్స్ తెలుసుకొని ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది.